ఇక్కడ కేసీఆర్ గారు స్పందించారు, అది అంటే అందరికీ ఒక స్టాండ్ అయిందని చెప్తున్నారు. దానికన్నా ముందు అంటే మేము ఇక్కడ హైదరాబాద్ నుండి చూసినటువంటి పౌర హక్కుల సంఘం కానీ, భారత్ బచావ్ లాంటి సంఘాలు కానీ సుందర విజ్ఞాన కేంద్రంలో బయట కార్యక్రమాలు పెట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వేదికల మీద వచ్చి మాట్లాడారు. ఆపరేషన్ కగారును నిలిపేయాలని మాట్లాడిన పరిస్థితి చూశారు. రెండవది, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు స్పందించారు, శాంతి చర్చలు చేయాలని చెప్పేసి అన్నారు. సీతక్క గారు స్పందించారని చెప్తున్నారు. నిన్న వరంగల్లో అంటే వరంగల్కు సంబంధించినటువంటి 3 కానిస్టేబుల్ చనిపోయినటువంటి పరిస్థితి, శివాలు కూడా ఎంజీఎంకి వచ్చినాయి మనం చూసాం. పార్థివ దేహాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ నిజంగానే ఆపరేషన్ కగారికి వ్యతిరేకం అయితే తెలంగాణ పోలీసులు ఎందుకు అడవిలో ఉన్నారు? ఇది కాంగ్రెస్ డబుల్ బ్లేమ్ అనుకోవచ్చా, లేదంటే కాంగ్రెస్ నిజంగానే ఆపరేషన్ కగారికి వ్యతిరేకం అనుకోవచ్చా? అటు కేంద్రంలో ఆపరేషన్ కగారు సపోర్ట్ చేస్తే ఇక్కడ మాత్రం ఆదివాసుల కోసము, అడవుల కోసము, లేదంటే ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల ముందు పరువు పోవద్దని చెప్పేసి ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తున్నాయని అనుకోవచ్చు. ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? వాస్తవం కూడా మీరు అడిగే ప్రశ్నల వాస్తవం ఉన్నది తమ్ముడు. ఇప్పుడు నేనన్నా ఏప్రిల్ 27 దాకా కేసీఆర్ మాట్లాడి 10 లక్షల మందిని చేయెత్తిచ్చేదాకా కూడా మాట్లాడలే కాంగ్రెస్ మాట్లాడు. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడకపోతే ఆ గోదావరి పర్యాక ప్రాంతంలో ఆదివాసులు ఏమైనా వ్యతిరేకమవుతారేమో, బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతారేమో అనే కోణంలో మాట్లాడినరు అనేది ఒక వాదన ఉన్నది. కానీ అంతిమంగానైతే మాట్లాడుతున్నారు కదా. ఓకే, ఇప్పుడు మాది ఆత్మరక్షణ పోరాటం అయిపోయింది ఆదివాసులు. అది ఎవరైనా వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుకున్నా, ఇప్పుడు కేసీఆర్కి స్వార్థం ఉన్నదా, కాంగ్రెస్ స్వార్థం ఉన్నదా అనేది మాది కాదు. కగారు పేరిట ఆదివాసుల్ని కాపాడుకోవాలనేది మాకున్న ఎజెండా. దాంట్లో మేము గుడ్డిగానైనా నమ్మాలి, అది వాస్తవమైన నమ్మాలి. ఆ పరిస్థితి వచ్చింది. అయితే మీరు అనుకున్న ప్రకారం కాంగ్రెస్కి ఆదివాసుల మీద ప్రేమ ఉన్నదని అయితే నేను అనుకోను. ఓకే, ఎందుకంటే మధ్య భారతదేశంలో ఆట మొదలుపెట్టిందే కాంగ్రెస్. ఈ దేశాన్ని మెజారిటీగా పరిపాలన చేసిందే కాంగ్రెస్. ఎక్కువ సంవత్సరాలు డెవలప్మెంట్ ఆస్పెక్టివ్లు ఉన్నది కాంగ్రెస్. ఎట్ ది సేమ్ టైం సెంట్రల్ ఇండియా విషయంలో మాత్రం 1995లో సల్వాజుడం వచ్చింది. ఎవరి ఆధ్వర్యంలో? మహేంద్ర కర్మ, పిసిసి ప్రెసిడెంటు, ఛత్తీస్గఢ్. ఆయన కూడా మా కోయా ట్రైబే, మా జాతి నుంచి వచ్చినవాడే. అయితే సల్వాజుడు ఎందుకు పెట్టేయాల్సి వచ్చింది? సల్వాజుడు యొక్క ఇంటెన్షన్ ఏంది? ఒక ట్రైబల్ గ్రూప్ అనేది, మొరియా అనేది మెజారిటీగా అబుజుమాల్ లాంటి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ సమాజంతో సంబంధాలు కలిగి ఉంటారు, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఈ రకంగా ఉంటారు. ఇప్పుడు సల్వాజుడం పేరిట ఒక వర్గాన్ని పెంచి పోషించి ఆ లోనున్న వర్గాన్ని ఊచకోత కోయడం ఓకే మెయిన్ ఎజెండా. ఎందుకంటే మన వనరుల కోసమే, మళ్ళీ వనరుల కోసమే. ఇప్పుడు 1995లో వచ్చిన సల్వాజుడు, అప్పటి బాలగోపాల్ కానీ, పౌర హక్కుల సంఘాలు, ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంత బలమైన ఉండే కాబట్టి మేధావులు దాన్ని వ్యతిరేకించారు. దాన్ని చిన్నగా ఏం చేసింది మళ్ళా అదే కాంగ్రెస్ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ గ్రీన్ అంటని స్టార్ట్ చేసింది. ఆపరేషన్ గ్రీన్ అంటల కగారు కంటే ఎక్కువ దుర్మార్గాలు జరిగినాయి ఆపరేషన్ గ్రీన్ అంటల. అప్పుడు ఏమైంది? సల్వాజుడుము సాధారణ మానవులకు తుపాకులు ఇచ్చి మానవ హింస చేస్తారని సుప్రీంకోర్టుల కేసులు, ఐక్యరాజ్య సమితి కోర్టుల కేసులు పడుతోని చిన్నగా ట్యాగ్ తగిలిచ్చి ట్రైబల్ రిజర్వ్ ఫోర్స్ అని ఆ రకంగా వాళ్ళకి ఇన్ఫామ్ ఇచ్చి మళ్ళీ సేమ్ ప్రక్రియను కొనసాగించారు. ఆపరేషన్ గ్రీన్ దాంట్లో అనేక రకాలుగా ఎన్కౌంటర్లు, ఆదివాసులు చచ్చిపోవడం జరిగింది, దేశం అంతా మాట్లాడింది. ఆపరేషన్ గ్రీన్ అంటే ఆగిపోయింది. సరే, ఇప్పుడు వాళ్ళు సెంట్రల్లో లేరు కాబట్టి ఆపరేషన్ గ్రీన్ అంటే ఆగింది. కేంద్రంలో కాంగ్రెస్ లేదు కాబట్టి 14 వరకు ఆపరేషన్ గ్రీన్ అంటే ఆగింది. ఏ కమిషన్ చెప్పింది? 2012లో కాకా కమిషన్ వేసింది, కాకా కలేల్కర్ కమిషన్. కాంగ్రెసే వేసింది. అయినే మాట్లాడిండు, మనం మాట్లాడతలేము. ఆ కమిషనే చెప్పింది సల్వాజుడు గ్రీన్ దాంట్లో అనేక మంది ఆదివాసులు చచ్చిపోయినారని కాంగ్రెస్ కమిషనే చెప్పింది. తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీ ప్రక్రియ కూడా మళ్ళీ ఎటువైపుగా పోతుంది? ఆపరేషన్ గ్రీన్ అనుపోతే కగారు వచ్చింది. అంటే కాంగ్రెస్కును బీజేపీకి ఇక్కడ పెద్ద తేడా ఏం లేదు. రాజ్యం మారుతాను తప్ప రాజ్య స్వరూపం మారతలేదు, పాలకుడు మారుతాను తప్ప మళ్ళీ రాజ్య స్వరూపం మారతలేదు అన్నట్టు. కాంగ్రెస్కు కూడా ఖచ్చితంగా ఆదివాసుల మీద ప్రేమ ఉన్నట్టు నటించుకుంటేనే
ఇవాళ గ్రే హౌండ్స్నో వీళ్ళ పోలీసు బలగాలను పంపుతాను, పోలీసు బలగాలను పంపుతాను. మరి పంపకుంటుంటే మీరు అన్నట్టు ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఢిల్లీ పోయి ఆపరేషన్ కగారు మీటింగులో కూడా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సమీక్షల కగారుకు వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. మరి ఓపెన్గానే ప్రకటిస్తే అయిపోద్ది కదా, మేము వెనక్కి తీసుకుంటాను. వీళ్ళ బలగాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రకటించినప్పుడు, లేదంటే మేము సపోర్ట్ చేస్తున్నాం అదన్నా ప్రకటించాలి. కానీ కగారుకేమో సపోర్ట్ చేసినట్టు అఫీషియల్గా 2024లో మీరు మాకు కూడా అవసరమే అంటారు, మళ్ళీ ఇప్పుడు మేము వ్యతిరేకిస్తామంటారు. ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన విజ్ఞత కాంగ్రెస్కే ఉంటుంది. ప్రత్యేక నిధులు కావాలని కూడా అమిత్ షాను కోరిండు రేవంత్ రెడ్డి. అంటే దాని ఒక రాజకీయ డ్రామా లాగానే వాస్తవంగా మాట్లాడతారు, రాజకీయ డ్రామా లాగానే మాట్లాడతారు. వీళ్ళు తీసుకోవాలనుకుంటే వీళ్ళు సెంట్రల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కదా, దేశవ్యాప్తంగా తీసుకోవాలి ఆపరేషన్ కగారు నిలిపేయాలని. దేశవ్యాప్తంగా మాట్లాడండి. ఇంకా అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉన్నది, ఇంకా అనేక మేధావులు ఉన్నారు దేశవ్యాప్తంగా. దాన్ని మాట్లాడేది ఉంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఒక గోదావరి పర్యాక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారు కగారు ప్రశ్న అనేది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ బలగాల్ని వెనక్కి తీసుకోవాల్సింది. ఎందుకంటే కర్రెగుట్ట అంటే ఇన్క్లూడింగ్ ములుగు జిల్లాకు ఆనుకొనే ఉంటుంది కర్రెగుట్టలంటే. సీతక్క గారి ఆ నియోజకవర్గమే, సీతక్క నియోజకవర్గం వల్లే కర్రెగుట్టలకు ఆనుకొనే ఉంటుంది. వీళ్ళ మీద కూడా అభియోగం ఉన్నది. తెలంగాణ వచ్చినాక 3 ఎన్కౌంటర్లు జరిగినాయి. దుమ్ముగూడెంలో జరిగింది, ఎక్కడ మన చలపాకలో జరిగింది, ఇవన్నీ జరిగినాయి. అంటే ఎన్కౌంటర్లు అనేది పరిష్కారం కాదు. తెలంగాణలో ఎన్కౌంటర్ చేయాల్సిన పని లేదు. అడవి చిన్నదైపోయింది, ప్రాంతం చిన్నదైపోయింది, వాళ్ళని పట్టుకోవచ్చు, రిమాండ్ చేయొచ్చు, జైలుకు పంపవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చి వాడి జీవితం వాడు గడుపుతాడు కదా. పరిష్కార మార్గాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ కూడా ఏదో ఆదివాసీల పక్షాన కగారుకు వ్యతిరేకంగా ఉన్నామనేది నటించుడు బంద్ చేసి ఓపెన్గా ఉంటే కొంత ఆదివాసులకు మాత్రం ఉపయోగకరంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు